నమస్కారం కేవై న్యూస్ కి స్వాగతం. జిల్లాలో పోలీస్ వ్యవస్థ పకడ్బందీగా ఉందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశయ్ సాంగ్వాన్ అన్నారు. సమాజంలోని చెడుకు పిల్లలు దూరంగా ఉండేలా తల్లిదండ్రుల పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్దల మార్గదర్శకత్వంలో నడిచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. బాల దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజాం సాగర్ చౌరస్తాలో కిడ్స్ విత్ హాకీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చౌరస్తా వద్ద పాఠశాలల విద్యార్థులు పలు ప్రదర్శనలు చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా జరిగే ప్రమాదాలు, హై స్పీడ్ వల్ల జరిగే ప్రమాదాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. అలాగే ప్రమాదాల వల్ల చనిపోయే కుటుంబాల వ్యధ ఎలా ఉంటుంది, ఆ కుటుంబం ఎలా పరిస్థితులను ఎదుర్కొంటుందనే వివరాలను తమ ప్రదర్శనల ద్వారా వివరించారు. సేఫ్ కామారెడ్డి అంటూ ప్లాకార్డులను ప్రదర్శించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పోలీస్ వ్యవస్థ పకడ్బందీగా పనిచేస్తోందన్నారు. ఎప్పటికప్పుడు వాహనదారులకు అవగాహన కల్పించడం, తరచుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడం వల్ల రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గిందని చెప్పారు. ఈ మేరకు ప్రత్యేక ప్రదర్శనలు చేపట్టిన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు విద్యార్థులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండి మిగతా వారికి అవగాహన కల్పించేలా కృషి చేయాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు బాగుందని, ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన చేపట్టామన్నారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి కలెక్టర్, ఎస్పీలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ చైతన్యారెడ్డి, సిఐలు, ఎస్ఐలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సేఫ్ కామారెడ్డి, భద్రతలో కూడినటువంటి కామారెడ్డి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సార్, విద్యార్థులు ఎవరైతే సేఫ్ కామారెడ్డి గట్టిగా మండలాల నుంచి 120 మంది పిల్లల్ని తీసుకోవడం జరిగింది, విద్యార్థుల్ని జరిగింది. గుడ్ మార్నింగ్. ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కోసం ఈ వినూత్నమైన ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో దీని అందరూ కూడా 100% యూటిలైజ్ చేసుకుని మీరందరూ కూడా ఒక ట్రైనర్స్ లాగా, ఒక అంబాసిడర్స్ లాగా మిగతా వాళ్ళకు కూడా ఈ మెసేజ్ అనేది కన్వే చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు సహకరించిన విద్యార్థులకు, స్కూల్ యాజమాన్యానికి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి, మీడియా మిత్రులకు, పబ్లిక్కి అండ్ ఆల్మోస్ట్ 10 నిమిషాలు కూడా ట్రాఫిక్లో వెయిట్ చేసి ఈ స్టూడెంట్స్ ఎంకరేజ్ చేసిన అందరు ప్యాసింజర్స్కి అండ్ రోడ్డుపై ఉన్న మిగతా పాఠశాలలందరూ కూడా నమస్కారం. కామారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రమణారెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా పలు గ్రామాలలో కుల సంఘ భవనాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ల్యాప్టాప్లను అందజేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేశారు. చిన్నమల్లరెడ్డిలో మున్నూరు కాపు ఫంక్షన్ హాల్, పొందుర్తి ఎస్సీ మాల సంఘం, ఉప్పర్పల్లి గౌడ సంఘం ఫంక్షన్ హాల్, క్యాసంపల్లి రెడ్డి సంఘ భవనం నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం డేరిపేట గ్రామంలోని చెరువులో ప్రభుత్వం 100% సబ్సిడీతో అందిస్తున్న ఉచిత చేప పిల్లలు విడుదల చేశారు. అలాగే సంగమేశ్వర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ముదిరాజ్ సంఘాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పెద్దమల్లరెడ్డి గ్రామంలోని బాయ్స్ హై స్కూల్లో విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. మీ యొక్క సౌజన్యంతో అంటే మీ యొక్క ఇన్స్పిరేషన్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకుడే ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును చించివేశాడు.
అయితే బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తికి ఈ విధంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ సిడిసి చైర్మన్ ఏచర్ తన సోదరికి సంబంధించిన సీఎం సహాయనిధి చెక్కును చించేసి తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఏచర్ చెల్లెలు నేహా బేగం 2024లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తనకు బలమైన గాయమై దీర్ఘకాలంగా చికిత్స పొందుతూ చనిపోయింది. చికిత్సకు 32 లక్షలు ఖర్చు కావడంతో సీఎంఆర్ఎఫ్ క్లెయిమ్ చేశారు. అయితే ఆ కుటుంబానికి కేవలం 60,000 మాత్రమే రావడంతో చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 32 లక్షలకు దరఖాస్తు చేస్తే కేవలం 60,000 రావడంతో ఆ చెక్కు తమకు అవసరం లేదని చించేసి తన ఆవేదనను వెలగక్కారు. అయితే అధికార పార్టీ సిడిసి చైర్మన్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు చించేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీలో బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తికి ఈ విధంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. గతంలోనూ ఎమ్మెల్యే పిఏల ఆగడాలు ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సీఎంఆర్ఎఫ్ చెక్కు చించిన ఆయనపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందని పలువురు చర్చించుకుంటున్నారు. 32 లక్షలు నేను ఖర్చు పెడితే ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్ నాకు 60,000 వచ్చింది. 60,000 ఇది కూడా నాకు అవసరం లేదు. థ్యాంక్ యూ, చాలా చాలా సంతోషం. నేను కష్టపడ్డ దానికి, నేను ఇన్ని కొట్లాటలు పెట్టుకున్న దానికి నేను ప్రతిఫలం ఈ 60,000తో నాకు ఒరిగింది ఏం లేదు. థ్యాంక్ యూ అలాట్. నేను 39 లక్షలు నేను సీఎంఆర్ఎఫ్ ఖర్చు ఇచ్చిన ఫైల్ 60,000 రూపాయలు వచ్చింది. 60,000 దీన్ని నేను ఎక్కడ జమ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, అప్పులు తెచ్చి నాకు ఏమి ఇచ్చుకోవాలి, నాకు ఏం అర్థమైతే లేదు. అందుకోసం దీన్ని చింపేసిన. థ్యాంక్స్ అలాట్. ఇంకా 17 లక్షలు ఇంట్లోనే చెక్, అది సీఎంఆర్ఎఫ్ ఫైల్ ఎక్స్పైర్ అయిపోయింది. ఇక నాకు ఏం తోస్తలేదు కాబట్టే ఇక నాకు విరక్తి చెందింది. ఇక ఈ సంస్థ నుంచి, ఈ ప్రతి దాని నుంచి, ప్రతి వ్యక్తుల నుంచి, అన్నిటి నుంచి, అందుకోసం చించి ఇట్లా పెట్టుకున్నా. థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా పేల్చి సంతోషంగా మిఠాయిలు పంచిపెట్టారు. ఈ ఉప ఎన్నిక విజయం ప్రజాపాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో ఉమ్మడి కోటగిరి పోతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. కోటగిరి పోతంగల్ బస్టాండ్ ఎదుట టపాకాయలు పేల్చి మిఠాయిలు తినిపించుకొని సంబరాలు చేపట్టారు. ఈ సందర్భంగా డీసీసీ డెలిగేట్ కోట మనోహర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారాలు చేసిన పార్టీలకు జూబ్లీహిల్స్ ప్రజలు మంచి సమాధానం చెప్పారన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన పేదలకు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విండో చైర్మన్ కుచి సిద్ధు, మండల అధ్యక్షుడు షాహిద్, ఏఎంసీ వైస్ చైర్మన్ అనిల్ కులకర్ణి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు 26,678,000 మెజార్టీతో గెలిపించడం అంటే ఆషామాషి కాదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పనిచేస్తుండో జూబ్లీహిల్స్ ఎలక్షన్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారు దాన్ని చూసి గుర్తించి మా యొక్క నాయకుడికి అఖండ మెజార్టీతో ఇచ్చి గెలిపించినారు. అదే కాకుండా కేటీఆర్ గారు మీరు అక్కడ ఏదైతే ఆ శాఖకు మంత్రిగా ఉండి పనిచేసి మీరు నోటికి వచ్చిన మాటలు మాట్లాడి ఆ అహంకారం అనేది కొంత తగ్గించుకుంటే చాలా మంచిది. మీరు చేసే పనులని జనాలకు చేర్చకుండా ఎదుటి వారి మీద బురద చల్లడం. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్.
తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుపుతో బాన్స్వాడలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేపట్టారు. టపాసులు పేల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించారని పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుపై బాన్స్వాడ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి పటాసులు కాల్చారు. అనంతరం స్వీటు తినిపించుకుని విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాష్ శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలాజీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ కు ఓటేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారిది, మరి నవీన్ యాదవ్ గారు కూడా 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోయినా ప్రజల్లో ఉండి పనిచేసినటువంటి వ్యక్తిని మరి ముఖ్యమంత్రి గారు గుర్తించి ఒక బీసీ బిడ్డగా, ఇద్దరు ఓసీలున్నా మరి బీసీ బిడ్డను నిలబెట్టి ఇవాళ గెలిపించిందంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఖచ్చితంగా పనిచేయండి. మనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉంది. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీలో ఎక్కడ చూసినా యునానిమస్ కావాలా. ఎవరితో సాత కావచ్చు. బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు ఏమైనా పోటీ చేయడానికి వస్తే డిపాజిట్లు పోతాయి. ఇప్పుడు డిపాజిట్ పోయింది బీజేపీ పార్టీని, మళ్ళీ డిపాజిట్. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఆటో డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో అదుపు తప్పి షాపులోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప కమాన్ వద్ద చోటు చేసుకుంది. కామారెడ్డి నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న టాటా ఎస్ వాహనం నడుపుతున్న డ్రైవర్ కు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో అదుపు తప్పి వెంకటేశ్వర ఫర్నిచర్ షాప్ లో దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు 20,000 ఫర్నిచర్ ధ్వంసమైనట్లు షాపు నిర్వాహకులు తెలిపారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.